రోజుల్లో ఫరో ప్రభువులు మిమ్మల్ని వారి సన్నిధికి పిలిపించి మీ తప్పులన్నీ ఎంచి ఆ పైన మీకు తగిన శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పమంటా చెప్తా చెప్పు. గంప మీద గంప గంప మీద గంప మీద 3 గంపలు. ఆ గంపల నిండా పంచపక్షి పరమాణాలు అన్ని వండుకొని పై గంపలో చక్కగా పట్టుకొని అడిగేసుకుంటూ వెళ్తూ ఉంటే పైన గ్రద్దలు రాబందులు మండు వచ్చి తనుగు మాత్రమే. దీనికి అర్థం ఏంటంటే పరదాయక నీ కళ యొక్క భావం ఏమనగా ఫరో రాజుల వారు మిమ్మును కూడా రానున్న 3 రోజుల్లో ఫరో ప్రభుల వారి సన్నిధికి పిలిపించి రానున్న 3 రోజుల్లో మీ తప్పులన్నీ ఎంచి మీరు చేసినటువంటి పనులన్నీ సక్రమంగా సేకరించి ఆ పైన గంపలో ఏ విధంగా అయితే పక్షులు తినేస్తున్నాయో అదే విధంగా మిమ్మల్ని కూడా భక్షింపజేస్తారు. నువ్వు చెప్పింది మొత్తం అబద్ధమే, నా ఆస్తులంతా నీకు మరణ శిక్ష పడేదంటే సర్వేశ్వర నీ కృపాక్షేమములతో ఆ ఫరో ప్రభుల వారు నన్ను కూడా పిలిపించి నా ఎడల జరగని తప్పులన్నింటినీ ఎంచి నన్ను మన్నిస్తారనే ఆశతో ఆ భగవంతుని వేడుకుంటూ అమ్మా నా మాట విని ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపో. నేనే తప్పిస్తాను నాయనా. అమ్మా ఒక తప్పులకు మరి ఒక తప్పు చేయవలేను. అమ్మా ఒక్కటి మాత్రము నిజమని సృష్టిగత చరిత్ర చాటి చెప్పుచున్నది. అమ్మా మేఘములెన్ని మోగినను అమ్మా మేఘములెన్ని మోగినను మేలిమి చంద్రుడు దాగియుడునా మేఘము కదలి ఆడుచుపోవు గదా పరాస్తమై ఏ గతినైనా అమ్మా ధర్మము జయించుననుడగాంచమే ధాత్రి ఎన్నడు అమ్మా
కావున అమ్మా ఇది